లోకేష్కి భారీ క్రెడిట్. కొన్ని రోజులుగా జగన్ ఏడు మెగా డిఎస్సి ఫలితాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ గారు, మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తని వారు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తాము అధికారంలోకి రాగానే రికార్డు స్థాయిలో 16,000 టీచర్ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని, మరో 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చామని గుర్తు చేశారు. త్వరలోనే మరో డిఎస్సి కూడా ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. నిద్రాహారాలు మాని కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16,000 మంది అభ్యర్థులను అవమానించినందుకు జగన్ లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 10th పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ హిస్టరీ ఉన్న జగన్ అందరినీ అలాగే అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తూ ఈ డిఎస్సిని ఆపడానికి 200 కేసులు వేయించి యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూసిన మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ ఏమన్నారంటే, అంతకుముందు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై లోకేష్ శాఖపై ఆరోపణలు గుప్పించారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పరీక్షల్లో పారదర్శకత లేదని, పేపర్లు లీక్ అయ్యాయని, మెరిట్ లిస్ట్ డేటాను డిలీట్ చేశారని ఆరోపించారు. SCERTలో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ఆ తర్వాత ఆ టాపర్ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు పంపడం వెనక మర్మమేంటని, కలెక్టర్ ఆఫీసుల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను 15 లక్షలకు బేరసారాలు ఆడారని, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి కూటమి నేతలే డీల్స్ కుదిర్చారని ఆరోపించారు. కన్వీనర్ గా ఉన్న అధికారిని ఉన్నపళంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. జగన్ చేసిన ఆరోపణలకు పక్కాగా రిప్లై ఇచ్చారు లోకేష్. కోర్టుల్లో వందలాది కేసులు వేసి అడ్డుకోవాలని చూసినా తలొగ్గకుండా నిరుద్యోగుల కల సాకారం చేస్తూ అత్యంత పారదర్శకంగా లీకేజీలకు తావు లేకుండా ఆన్లైన్ పద్ధతిలో మెగా డిఎస్సి నిర్వహించామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న జగన్ డ్రామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంలో కేవలం ప్రతిభ ఆధారంగానే అర్హులకు ఉద్యోగాలు దక్కాయని, ఇలాంటి తప్పుడు ఆరోపణలతో అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.